హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే మ్యాంగో స్వీట్ పొంగనాలండి. చాలా రుచిగా ఉంటాయి. మ్యాంగో సీజన్లో ఇలా మ్యాంగోతో మనము మ్యాంగో స్వీట్ పొంగనాలు చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ వేలో మనం ఈజీగా చేసుకునే రెసిపీ. ఈ మ్యాంగో స్వీట్ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలండి. ఆ బటర్లోనే నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ కప్ వరకు బ్రౌన్ షుగర్ వేసుకోండి, లేదా బెల్లం తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ ఈ బటర్ అంతా ఇలా అంతా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ బటరు షుగర్ అంతా కూడా మీరు బెల్లంని కూడా వేసుకున్నా, బెల్లం తురుము వేసుకున్నా ఇలానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద కప్పుడు వరకు మ్యాంగోని చక్కగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. చిన్నగా ఉంటే 2 మ్యాంగోస్ తీసుకోండి. ఈ మొత్తం మ్యాంగో తురుమునంతా కూడా ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని నేను దాంట్లోనే ఒక 4 వరకు బాదంలు, 4 వరకు క్యాషూ నట్స్ని వేసుకొని నేను చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి, మనకి చక్కగా గ్రైండ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మనకి మంచి క్రీమీ టెక్స్చర్లో ఈ మ్యాంగో అంతా కూడా మనకి మిక్స్ అయిపోతుంది అనమాట. ఇలా మిక్స్ అయిపోయినటువంటి ఆ మ్యాంగో తురుమును మొత్తం కూడా మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా షుగర్, ఆ షుగర్లోనికి ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ షుగర్లోనికి ఈ మొత్తం మ్యాంగో ప్యూరీని అంతా వేసుకొని ఇలా అంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. షుగర్ మొత్తము దీంట్లో మనకి చక్కగా మెల్ట్ అయిపోతుందండి. విస్కర్ సహాయంతో మీరంతా చక్కగా కలుపుకున్నా పర్వాలేదు. ఇదంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోనికి మన కన్సిస్టెన్సీని బట్టి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ హెల్దీగా ఉంటుందని 1 కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోండి. దాంట్లోనే 1/4 కప్పు వరకు బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఇలా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం తినే సోడా అండి, ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు తినే సోడాను యాడ్ చేసుకోండి. ఒక 2-3 చుక్కలు వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది స్వీట్ కాబట్టి కొంచెం ఎసెన్స్ వేసాను. ఇదంతా ఇలా చక్కగా కలిసేట్టుగా కలుపుకోండి. మొత్తం కూడా మిక్చర్ అంతా కలిసిపోయి రవ్వ దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా పీల్చుకుంటుంది. పీల్చుకున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఇందులోనే మనం పాలను యాడ్ చేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ టైంలో రవ్వ మొత్తం దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా పీల్చుకొని మంచి గట్టి పడుతుంది అనమాట. ఇలా మనకి మంచిగా చక్కగా గట్టి పడిపోతుంది. ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. రవ్వ మొత్తం మాయిశ్చర్ని పీల్చుకొని గట్టి పడుతుంది కదా, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి స్టవ్ పైన పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగానే మిక్స్ చేసుకున్న ఆ మ్యాంగో మిక్చర్ అంతా కూడా ఈ పొంగనాల ప్యాన్లోనికి ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మనం చక్కగా కుక్ చేసామంటే ఇలా చక్కగా మనకి రోస్ట్ అయిపోతాయి. ఇవంతా కూడా ఇలా మనకి చక్కగా లైట్గా బ్రౌన్ కలర్లోనికి మారిపోతాయి. ఈ మొత్తం కూడా అన్నీ కూడా ఇలాగే ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మరొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి రోస్ట్ చేయాలి. ఒక 2 మినిట్స్ పాటు మనం ఇలా 2 వైపులకి అలా రోస్ట్ చేసుకున్నామంటే చక్కగా మనకి మ్యాంగో స్వీట్ పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయినటువంటి స్వీట్ పొంగనాలను మనం స్టవ్ కట్టేసుకొని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా, మన మ్యాంగో స్వీట్ పొంగనాలు మనకి ఈజీగా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాంగో సీజన్లో ఇలా మనం చేసి పెట్టామంటే ఎంతో రుచిగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఈ మ్యాంగో స్వీట్ పొంగనాలు మీకు తప్పకుండా నచ్చాయనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.